అంటే నేను చెప్పేటువంటి సమాధానం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి వ్యవహారం లాగా ఒక శాసనసభ్యుడి వ్యవహారము పనితీరు ఉండాలని నేను నిర్మోహమాటంగా చెప్తాను. అట్లాంటి ఒక ఆదర్శవంతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ ప్రజాక్షేమమే ధ్యేయంగా, నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తరాలే కాదు, నా నియోజకవర్గానికి చెందినటువంటి భవిష్యత్తు తరాల వాళ్ళ అభ్యుదయ భావాలతో ఆలోచన చేసి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి శాసనసభ్యుడు ఉండడం నిజంగా మనందరికీ గర్వకారణం అనే మాట తెలియజేస్తూ, ఇవాళ ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ శాసనసభ్యుల శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. మీకు ఇందాక నరసింహారెడ్డి అన్న కూడా చెప్పిండ్రు, సీనన్న కూడా చెప్పిండ్రు, ఈ గ్రామంలో పెంకుటిన్లు చాలా కనిపిస్తున్నాయి, ఆ పెంకులు లేకుండా చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అనే మాట చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండ్రు, ఈ నెల 11వ తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు కేటాయించి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా 5 లక్షల రూపాయలతోటి, అదే దళితులైతే 6 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టించేటువంటి బాధ్యత ఇక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, ఈ కోటకదిర గ్రామంలో మన నరసింహారెడ్డి గారు, మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా తీసుకుంటారనే మాట తెలియజేస్తున్నాము. ఇవే కాదు, మీకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. అన్ని హామీలు కూడా ఖచ్చితంగా ఇందాక మా వెంకటేష్ అన్న గుర్తు చేస్తుండే, అన్నా ఏదైతే రైతు బంధు అన్నది రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో భాగంగా 3 ఎకరాలకే డబ్బులు వచ్చినట్టు ఉన్నాయి, మిగతా వాళ్ళకు కూడా వస్తాయి అనే మాట చెప్పండి అని చెప్తే నేనన్నా 3 ఎకరాలకు వచ్చినాయి, 5 ఎకరాల వాళ్ళకు కూడా ఆల్రెడీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కొంతమందికి నిన్న సండే ఆదివారం అవ్వడం వల్ల ఏదన్నా ఆలస్యం అయితే అయి ఉంటది. 5 ఎకరాల వాళ్ళకి ఆల్రెడీ అందరికీ డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది, డబ్బులు వచ్చేసాయి. మిగతా అర్హులకు కూడా ఎవరికైతే మిగతా రైతు బంధు డబ్బులు రావాలనో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. కాబట్టి మీకందరికీ కూడా ఆ డబ్బులన్నీ కూడా వస్తాయి అనే విషయాన్ని తెలియజేస్తూ, అలానే మీ శాసనసభ్యులు ఇందాక నేను చెప్పిన అందరూ కూడా ఇప్పుడున్న తరం గురించి ఆలోచన చేస్తే మీ శాసనసభ్యులు భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచన చేసే శాసనసభ్యులు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో మహబూబ్ నగర్ ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. మీరే కాదు, మీ పిల్లలందరి భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారనే మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నాకు ఈ కోటకదిర గ్రామం కొత్త కాదు, గతంలో నాకు ఇంకా గుర్తు, ఇక్కడనే ఏ నరేంద్ర మోడీ ఇవాళ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు, ఆయన ప్రధానమంత్రి కాకముందు ఏం చెప్పిండో మీకు అందరికి గుర్తుండాలి. రైతులకి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అని హామీ ఇచ్చిండు. కానీ ఏం చేసిండు? ప్రధానమంత్రి అయిన తర్వాత రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసిండు. నరేంద్ర మోడీ గారు రైతులకి వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఈ చట్టాలు మాకొద్దు, మా రైతుల పొట్టగొట్టి అంబానీ అదానాన్ని పెంచి పోషించొద్దని సంతకాల సేకరణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రారంభిస్తే, రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రారంభిస్తే, మన తెలంగాణలో ఈ కోటకదిర గ్రామం నుంచే ప్రారంభించినము. ఈ కోటకదిర గ్రామం ఇక్కడనే స్టే చేసింది అనుకుంటా. ఆనాడు ఇక్కడనే స్టే చేసి దేశంలో ఢిల్లీలో ప్రారంభిస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఈ కోటకదిరలో ఇదే ప్రాంగణం నుంచి ఇక్కడి నుంచే ఆ రైతులకి అండగా ఉంటూ నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి మన భూములను రాక్కొని మన భూముల హక్కులని అదానికి అంబానీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాటం ఇక్కడ ప్రారంభించినప్పుడు నేను కూడా రావడం జరిగింది. రైతులకి అండగా ఉండాలని ఆ రోజు మేము శపథం తీసుకున్నాము.
ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా నేను, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ఇందాక వెంకటేష్ అన్న చెప్పినట్టుగా ఈ గ్రామం నుంచి గతంలో ఉన్నటువంటి భూబకాసురుడు, అంటే భూమి కాజేస్తాడని నాకు తెలుసు, భూమి అందరి దగ్గర లాక్కుంటాడని తెలుసు, కానీ వెంకటేశ్వర స్వామి భూమిని కూడా దోచుకునే ప్రయత్నం చేసిందనే విషయం నాకు తెలియలేదు. ఇప్పుడే ఇంకా మన ఎంపీ వెంకటేష్ అన్న చెప్తే నాకు తెలిసింది. వెంకటేశ్వర స్వామి చెందినటువంటి భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గురించి చెప్పడం జరిగింది. నిజంగా వెంకటేశ్వర స్వామి భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే ఇక వ్యక్తి మనిషే కాదనే మాట తెలియజేస్తూ, అట్లాంటి వ్యక్తికి బుద్ధి చెప్తూ, మంచి వ్యక్తిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఈ ఊరు నుంచి ఇందాక నరసింహారెడ్డి అని అడిగిన అన్న, ఈ ఊరు నుంచి ఎంత లీడ్ వచ్చింది మనకంటే 26 ఓట్లు అని చెప్పడం జరిగింది. ఆనాడు 26 ఓట్ల లీడ్ వచ్చింది. ఆనాడు మీకు పని చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేనప్పుడు 26 ఓట్లు వచ్చినాయి. ఇవాళ మీకు అందరికీ కూడా అండగా ఉంటూ మీకు అన్ని పనులు చేసి పెడుతూ, మీ గ్రామానికి కావాల్సినటువంటి పెన్షన్లు కానివ్వండి, మీకు కావాల్సినటువంటి ఇండ్లు కానివ్వండి, మీకు కావాల్సినటువంటి అన్ని పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు కానివ్వండి, అన్ని పనులు చేసి పెట్టేటువంటి మంచి ఎమ్మెల్యే మీకు ఉన్నారు. కాబట్టి మొన్న 26 ఓట్ల లీడ్ వచ్చింది. ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంకొక 0 యాడ్ చేస్తే 260 ఓట్లు తగ్గకుండా ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, మీరు రానున్న ఎంపీ ఎలక్షన్ లో చేయి గుర్తుకేసే ఓటు కేవలం ఎంపీగా నిలబడేటువంటి క్యాండిడేట్ కేసే ఓటు కాదు, మీకోసం పనిచేస్తున్నటువంటి ఈ ఊర్లో ఒక్క పెంకుటిల్లు కూడా లేకుండా చేస్తా అని మీకు హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకున్నటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి వేసే ఓటు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి వేసే ఓటు, మన దేశంలో ఉన్నటువంటి ఇవాళటి పరిస్థితిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ మన కోసం పాటుపడుతున్నటువంటి రాజీవ్ గాంధీ కొడుకు, సోనియమ్మ కొడుకు, ఇందిరాగాంధీ మనవడైనటువంటి రాహుల్ గాంధీకి వేస్తున్నట్టుగా ఓటుగా మీరందరూ కూడా భావించాలని నేను ఇవాళ మిమ్మల్ని కోరుకుంటూ, ఇందాక ఈ మండలంలో యాత్ర ప్రారంభించినప్పుడు మన్నెంకొండ దేవాలయం వద్ద మేమందరం కూడా ఆశీర్వాదాలు తీసుకొని ఈ గ్రామం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని, మీరందరూ నాకు రానున్న ఎంపీ ఎలక్షన్ల చెయ్యి గుర్తు కోటేసి నాకు సహకరించాలని, నాకు సహకరించడం ద్వారా నేను మీకు సేవ చేసుకునేటువంటి అవకాశం నాకు మీరందరూ, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు, ఇక్కడ ఉన్నటువంటి కోట్లకదిర గ్రామస్తులందరూ కూడా చెయ్యి గుర్తు కోటేసి నన్ను దీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కోటకదిర గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి, నువ్వేం ఫికర్ చేయకు, మేము మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లా మంచి వ్యక్తి అయిన